హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఉన్నాడా లేడా అన్న విషయంపై ఓ క్లారిటీ అయితే వచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇక మంచు విష్ణు మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కరుణదాస్, యోగి బాబు, బ్రహ్మానందం, సప్తగిరి రఘుబాబు, ఐశ్వర్య రాజేష్, దేవరాజ్, మంచు ఆవ్రామ్, అర్పిత్ రంక ఇలా భారీ తారాగణంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడన్న వార్త బయటకు రావడంతో డార్లింగ్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు, ఈవెన్ మాట్లాడుకుంటున్నారు కూడా. అయితే ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తాడన్న వార్తలు అయితే చాలా వరకు హల్చల్ చేశాయి. కానీ ఆ తర్వాత శివుడి పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే తాజాగా పరమశివుడిగా నటిస్తున్నాడని మేకర్స్ అయితే ప్రకటించిన తర్వాత అక్షయ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ప్రభాస్ ఎలాంటి పాత్రలో ఉంటాడు, ఎందుకంటే ఆల్రెడీ శివుడిగా అక్షయ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి. ఇక ప్రభాస్ ఎలా ఉంటాడా అని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి కన్నప్ప సినిమాలో ప్రభాస్ కు ఇంట్రో సాంగ్ ఉందట. ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ కమేడియన్ హైపర్ లీక్ చేశాడు. తాజాగా హైపర్ అది గణేష్ మాస్టర్ గురించి చెబుతూ, కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు నటిస్తున్న విషయం తెలిసిందే కాబట్టి ఈ సినిమాలో ప్రభాస్ ఇంట్రోకి ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కంపోజ్ చేసింది గణేష్ మాస్టరే అంటూ హైపర్ అది ఒక హింట్ అయితే ఇచ్చాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ప్రభాస్ కు ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపిస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి. అంటే కన్నప్ప సినిమా రావాల్సిందే అనమాట. ఆ తర్వాతే మనం ప్రభాస్ ని చూడగలుగుతామో, లేదా ఇంతకుముందు అంటే ఈ లోపే ప్రభాస్ ని రివీల్ చేస్తారో ఏమో తెలియదు. మరి చూడండి మరి ఏ విధంగా ఉంటుందో. ఇంతకీ కన్నప్పకు సంబంధించిన అప్డేట్స్ అండ్ దాని మీద ఉన్న మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.